ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి గురువు అయినటువంటి జగద్గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిసి గురు దంపతులకు ఒకసారి ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుందాం. సారు చెప్పినట్లు మేము 2012లో ఈ ధ్యాన పరిచయం జరిగింది. ఇరువురికి ఒకటేసారి, మా దంపతులకు ఒకటే రోజు ఈ ధ్యాన పరిచయం జరిగిన రోజు నుంచి మా మేడం ఫస్ట్ క్లాస్లోనే ఒక అద్భుతమైన అనుభవం పొందిన రోజు నుంచి ఆ రోజు నుంచే మొదలుపెట్టింది ధ్యాన ప్రచారం. మళ్ళీ ఆ భాగంగా ఏ సంగీత మాస్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఈ ధ్యానం ద్వారా వచ్చిన సంగీతంతో ఎన్నో రాష్ట్రాలు, దాదాపుగా 3 రాష్ట్రాలుగా తిరుగుతూ ఉన్నాం ఈ ధ్యాన ప్రచారంలో. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది ఈ ధ్యానం. ఇటువంటి అద్భుతమైన ధ్యానాన్ని మనందరినీ కలుపుతుంది. మరి ఈరోజు ఇక్కడికి రావడానికి గతంలో అంటే ఒక వారం ముందర మనకు పూరి జగన్నాథ్లో పిఎంసి ఛానల్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో సంగీత బాబు గారు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. మరి ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వారికి ఈ సభాపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏది చేసినా ఏది మొదలుపెట్టినా ఏం చేసినా ముందు మనం ధ్యానంతోనే మొదలు పెడుతున్నాం. ఇటువంటి అద్భుతమైన ధ్యానాన్ని ఒకసారి మనం ఒక్క నిమిషం ఒక ఓంకార నాదంతో మనం మొదలుపెట్టుకుందాం సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం అందరం. ఓకే మాస్టర్స్. శంకునాదం హాయిగా చక్కగా విందాం. ఆఖరి 5 సెకండ్స్. అద్భుతమైనటువంటి ప్రాంగణంలో, సరస్వతి ప్రాంగణం, ప్రకృతమ్మ వడిలోన పరమాత్మ సన్నిధిలో మహాశివరాత్రి సందర్భంగా ధ్యాన శివోహం ఎంత భాగ్యమో! ఓంకారనాదంతో మరింత స్థితి కలిగిన అద్భుతమైన స్థితిని అనుభవిస్తున్నాం. ధ్యాన స్థితి. ఆఖరి 5 సెకండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా 2 చేతులు 2 కళ్ళపైన ఉంచుకున్నాం. హాయిగా కనురెప్పులు విప్పుతూ చిరునవ్వుతో విజయవంతంగా సక్సెస్ను ఆస్వాదిస్తూ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆధ్యాత్మిక సేవా శాంతి జగత్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి విశ్వగురు మండలి గట్టి క్లాప్స్ కొడదాం. మహాశివునికి, మరి ఏడుకొండల వెంకటరాయునికి, అర్ధనారీశ్వర తత్వానికి గట్టి క్లాప్స్ కొడుతూ గట్టిగా మరి ఎలా ఉంది ప్రాంగణము? ఎలా ఉంది? ఒకసారి ఓ వేసుకోండి ప్రాంగణానికి. చూడు, చుట్టూరా కొండలు, మరి ప్రకృతమ్మ వడిలోన ఎంత పిరమిడ్ శక్తితో, అనంతమైన శక్తిధారతో అసలు మనసు పనిచేయట్లేదు. ఇక్కడ అడుగు పెడితేనే ఒక ఆత్మానంద లోకంలో, మరి దైవలోకంలో, ఆ కైలాసపురిలో, అంటే మరో కైలాసం ఎక్కడుందా లేదా? మరి చుట్టూరా పంట పొలాలు, మరి పర్వతాలు మధ్యన పిరమిడ్స్ అద్భుతంగా నిర్మింపజేసి ఈ దేవుళ్ళనందరినీ ఇక్కడ పిలిపించిన మన మునిబాబు గారికి, సంగీత బాబు గారికి, వారిద్దరు గ్రేట్ మాస్టర్లు గట్టి క్లాప్స్ కొడదాం కదా. వసుదైక కుటుంబం, ఈ వసుదైక కుటుంబం టీము, వసుదైక కుటుంబము జగమంత కుటుంబం మనది కదా. మరి ముందుకి ఇంకా గొప్ప పనులు చేపట్టి మరి అందరినీ ఇందులో జాయిన్ చేసి మనందరము కలిసికట్టుగా చక్కగా మన ధర్మము ఆధ్యాత్మిక సేవ. మరి అష్టలక్ష్మి తల్లి అంటే ఎవరు? ఆధ్యాత్మిక సేవ. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సేవ ఉంటుందో అక్కడ నిధులు నిక్షేపాలన్నీ మరి సమకూర్చబడతాయి. ఇక్కడ ఏవేవైతే డిజైన్గా
సార్ విజువలైజేషన్ చేశారో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆ అష్టలక్ష్మి తల్లిని శ్రీహరితో కూడి మరి పాటగా ఆహ్వానం చేద్దామా అమ్మని? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. భాగ్యాద లక్ష్మీ బారమ్మ, భాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ, భాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ, భాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ, ಗಜ್ಜೆಯ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ಮಾಡುತ್ತ, ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಜ್ಜೆಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ, ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ, ಮನಕ ಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ದಿನಕರ ಕೋಟಿ ತೀಚಡಿ ಹುಲಯ ಜನಕರಾಯ ಕುಮಾರಿ ಬೇಗ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಅತ್ತಿತ್ತ ಗಲಗ ಭಕ್ತರ ಮಣಿಯಲ, ಅತ್ತಿತ್ತ ಗಲಗ ಭಕ್ತರ ಮಣಿಯಲ, ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಲ, ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತಟಿ ಹುಲಿಯ ಪುತ್ತಲಿ ಬೊಂಬೆ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು, ಸಂಖ್ಯೆ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು, ಕಂಕನ ಕೈಯ ತಿರುವುತ ಬಾರಿ, ಕುಂಕುಮಾಂಕಟ ಪಂಕಜ ಲೋಚನೆ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. అమ్మ భారమ్మ లక్ష్మి, శ్రీహరితో భారమ్మ, మా మధ్యన ధ్యాన్ కరో, ఆత్మజ్ఞాన్ కరో, సిరి సంపద కరో, సౌభాగ్య కరో, అష్టసిద్ధి కరో, అష్టైశ్వర్య కరో భారమ్మ. మరి అందరూ ఇక్కడ చూడండి, ఈ ప్రాంగణము ఒక సైడు తిరుపతి, ఒక సైడు శ్రీకాళహస్తి, మరి మధ్యలో అద్భుతమైన ఎనర్జీస్తో, ముక్కోటి దేవుల శక్తితో, అమృతమూర్తుల సంకల్పంతో ఈ ప్రాంగణం అనేది నిర్ణయించబడింది. ఇటువంటి ప్రాంగణంలో వచ్చి ధ్యానం చేసుకుంటే అందరూ శివుళ్ళం అవుతామా లేదా? కదా, అవుతాం కదా. ఆ మహాశివుడు ఈరోజు నిరంతరం భూమి పైన నడియాడుతూ ధ్యానం చేసినటువంటి ప్రతి క్షణం పవర్ఫుల్ ఎనర్జీతో నిండి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంగణంలో మరి రాత్రంతా జాగరణగా ధ్యానం చేస్తూ మహాసమాధి స్థితిలో ఉంటే మరి అద్భుతాలే కదా ఇంకా, అవునా? మరి ప్రతి ఒక్కరూ ఇక్కడ చూడు ఎంత దూరం నుంచి వచ్చేసారు, వచ్చేసి ఇంతమంది వసుదైక కుటుంబంగా మరి సారు అందరికీ జ్ఞాన బోధ అందించి దేవుళ్ళని చేసి ఇక్కడికి రప్పించారు. మరి మునిబాబు గారికి మరియు వారి దంపతులకు, వారి కుటుంబానికి మరొక్కసారి క్లాప్స్ కొడుతూ మరి కనిపించేది సారు వెనుక ఎంతమంది ఆధ్యాత్మిక సేవకులు ఉన్నారో వారందరికి కూడా గట్టి క్లాప్స్ కొడదాం. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్
మరి అమ్మ అర్ధనారీశ్వర తత్వం. మనందరికీ అమ్మా నాన్నలు ఎవరు? ఆ ప్రకృతి పరమాత్మ, వారి సంతతి మన గురు దంపతులు, వారి సంతతి మన అమ్మా నాన్నలు, వారి సంతతి మనము, మన సంతతి తర్వాత నెక్స్ట్ అలా జనరేషన్. ఈ అమ్మా నాన్నలకి అంకితమైనటువంటి పాట స్వర్ణామృతం కదా. మన పత్రి అమ్మ, మన పత్రిజీ గురుదేవుల యొక్క ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక కుటుంబం కదా, మనందరి కుటుంబము. మరి అమ్మా నాన్నల కోసం ఈ పాట కమ్మగా పాడుకుందాం. చక్కగా నాతో కలిపి మీరందరూ కూడా పాడాలి. తర్వాత నెక్స్ట్ అడుగడుగున ధ్యానాలయ్యో ఏడుకొండల వెంకన్న స్వామి గోవింద నామాలు చెప్పుకుంటూ గోవింద 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 అంటూ మరొక పాట అందరితో పలికిస్తాను. నెక్స్ట్ తర్వాత ఎక్కడెక్కడున్నాడు శివుడు అని వెతికే వాళ్ళకి ధ్యానం చేస్తే అసలైన శివుడు ఎక్కడున్నాడో తెలిపే పాట శివయ్య రావయ్య, శివయ్య రావయ్య అనే పాట అందరితో పలికిస్తాను. తర్వాత పల్లె మేలుకోవాలి అంటే ఇక్కడ చూడండి చుట్టూరా ఎన్నో పల్లెలు ఉన్నాయి, అందరినీ ఆహ్వానం చేసే పాట. మరి పాడుకుంటూ చక్కగా జాగరణతో, సంగీత ధ్యానంతో, మౌన ధ్యానంతో, మరి ఎంతోమంది ఆత్మజ్ఞానంతో ఈ రాత్రి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంటుంది మహాశివుని ఎనర్జీస్తో. ఇప్పుడు స్వర్ణామృత అమ్మ పాట అందరూ పాడుకున్నాం. గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు అమ్మ స్వర్ణమాలమ్మ పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ జన్మనిచ్చిన అమ్మా నాన్నలకి ఆ సృష్టికర్త అర్ధనారీశ్వర తత్వానికి నమస్కారం చేసుకుంటూ మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మీయోనుగా గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మీయోనుగా మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం అమ్మ ప్రేమే అమృతం అమ్మ పలుకే అమృతం అమ్మ నవ్వే అమృతం అమ్మ జ్ఞానం అమృతం అమ్మ చోళ పాటే అమృతం అమ్మ ఓడి అమృతం అమ్మ చోళ పాటే అమృతం అమ్మ ఓడి అమృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం సర్వులకు ఆధారం అమ్మ కరుణించి కరుణీయమ్మ అయ్యలో సగభాగం అమ్మ అందరి కన్నుల పండుగ అమ్మ గానం అమ్మ గమ్యం అమ్మ సృష్టికి మూలం అమ్మ గానం అమ్మ గమ్యం అమ్మ సృష్టికి మూలం అమ్మ అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం మధురం మధురం స్వర్ణామృతం మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం ప్రకృతి సౌందర్యమే అమ్మ పంచ
పంచభూతాల శక్తి అమ్మ, గలగల పారే గంగే అమ్మ, చల్లగా వీచే గాలే అమ్మ, ధ్యానమ్మమ్మ జ్ఞానమ్మమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారమ్మమ్మ, ధ్యానమ్మమ్మ జ్ఞానమ్మమ్మ, ఆధ్యాత్మిక శ్రీకారమ్మమ్మ, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం. శక్తే అమ్మ సేవే అమ్మ, సహనములో భూదేవే అమ్మ, దేవుడికైనా అమ్మే అమ్మ, గురువులకి గురువే అమ్మ, ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ, ఆది అమ్మ అంతమ్మమ్మ, ధర్మదేవత అమ్మేనమ్మ, అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా, అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా, అమ్మకు మించిన వేరే దైవం ఉంటుందా, అమ్మ ప్రేమకు మించిన వేరే స్వర్గం ఉంటుందా, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ ప్రేమామృతం, అమ్మ స్వర్ణామృతం, అమ్మ ప్రేమామృతం. అమ్మ నాన్నలకు ఒకసారి గట్టి క్లాస్ కొడదామా అర్ధనారీశ్వర తత్వానికి. ధ్యానం గురించి ఓకే చేద్దామా, మాట్లాడతారా? రామినేయ సార్కి పద్మ మేడం కోసం గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. మునిబాబు గారి సందేశం. థ్యాంక్ యూ స్వామి. జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత అయిన స్వర్ణమాల అమ్మకి, వారిద్దరు పుత్రికలైన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి గురువు అయిన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మనము ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన యోగ స్థానంలో ఉన్నాము. ఇది యోగ భూమి. దానికి శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగేశ్వరుడు. వాయువు అంటే మన శ్వాస, లింగము అంటే దేహం. వాయులింగేశ్వరుడు మనని లింగ శరీరము అంటారు. వాయువు లేకపోతే ఈ శరీరము శవము, ఈ వాయువు ఉంటే శివము. అంటే మనమే ఆ ఈశ్వరుడు. ధ్యానం చేస్తే, ధ్యానం చేయకపోతే అజ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉండదు. ఎవరైతే ధ్యానం చేస్తారో అహింసా మార్గంలో ఉండి వారు ఈ ప్రకృతికి బిడ్డలు అవుతారు. వారు కోరుకునేదంతా అవుతుంది, వాళ్ళకి శక్తి వరిస్తుంది. అష్టసిద్ధులు వస్తాయంటారు గురువుగారు. ఇది సత్యం. మనం అంత ధ్యానం చేయాలి. దానికే ఈ స్థానం. ధ్యానానికి ప్రథమ పీఠం. ఈ స్థానానికి సుభాష్ పత్రిజీ పిరమిడ్
ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసం. ఇది వసుదైక కుటుంబం మన సంగీత బాబు మాస్టర్ దీనికి ఏం పేరు పెట్టాలి అని మేమిద్దరం బాగా కొంత టైం ఆలోచించాం. ఇంత అద్భుతమైన యోగ స్థానానికి ప్రతి ఒక్కరూ యోగులు కావాలి, యోగీశ్వరులు కావాలి అన్నారు గురువుగారు. మన గత జన్మల్లో ఎంతో చేసుంటాం, ఈ జన్మలో కొంత ధ్యానం చేస్తే ఆ జ్ఞానమంతా ఈ క్షణం మనకి వస్తుంది అని. మరి అలాంటి సాధనకి ఈ స్థానం, దీనికి ఒక పేరు ఏం పెట్టాలి అన్నప్పుడు మన సంగీత్ సార్ ఏమన్నారంటే సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం దక్షిణ కైలాసం పెట్టుకుందాము అన్నారు. నేను ఇంకేం మాట్లాడాను, ఓకే స్వామి నాకు చాలా 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 ఆనందంగా ఉంది అన్నాను. ఇదంతా కొంత టైం మేము డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకు అంత ఆనందం అంటే, నేను ఈరోజు మీ ముందరున్నానన్నా, ఈ మాట చెప్తున్నానన్నా నా గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఆయన పంచిన జ్ఞానం, నా తల్లిదండ్రులు ప్రాపంచికంలో మా మధ్యలో ఉన్న కర్మ జీవితంలో నేను ఉన్నాను, కానీ జ్ఞాన జీవితంలోకి, ఆనందకరమైన జీవితంలోకి, బుద్ధికరమైన జీవితంలోకి, ఒక అవగాహన జీవితంలోకి వచ్చాను అంటే, నన్ను నేను తెలుసుకున్నాను అంటే నా గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఆయన మార్గము ప్రతి ఒక్కరికి ధ్యానం కావాలి అని, ప్రాపంచికంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అని ఎలా అనుకుంటారో, గురువుగారు ఆ చదువు వచ్చిన, ఉద్యోగం వచ్చిన, ఆ ఉద్యోగంలో వచ్చిన జీతాన్ని, ఆ కుటుంబంలో వచ్చిన పిల్లలు, భార్యని వాళ్ళు సరిగ్గా జీవించాలి అంటే ఒక అండర్స్టాండింగ్లో జ్ఞానోదయం కలిగి ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఆ జీవితం గందరగోళంగా ఉంటుంది, అర్థం కాదు. కాబట్టి మనందరి శ్రేయస్సు కోరి మన గురువుగారు ధ్యానాన్ని అందించారు. ఆ ధ్యానాన్ని అందుకోవడానికి దక్షిణ కైలాసం సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమాన్ని పెట్టినందుకు స్వామి మీకు ధన్యవాదాలు. ఇలాంటి రుణాలు తీర్చుకోలేం. ఎందుకంటే ఎవరితో సంభాషిస్తాం, ఎవరిని పోయి అడుక్కుంటాం? బిడ్డకి పేరు పెట్టాలంటే మన స్వామి ఈ పురోహితులు ఎవరి దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఇప్పుడు గూగుల్లో ఎతుకుతాం ఏం పేర్లు బాగున్నాయా అని. కానీ ఇది అలాంటిది కాదు. నా జీవితం ఇంత అద్భుతంగా ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను, ఎనలేని ఆనందం. ఆ ఆనందం గురువుగారు పంచారు. అదేలాగా ఆనందం అందరూ పొందాలనే కోరిక నాకు. మరి దానికి ఆ పరమేశ్వరుడు ఈ స్థానానికి వాయులింగేశ్వరుడుగా శ్రీకాళహస్తిలో వెలిసి ఉన్నారు. ఆ శ్వాస మీద ధ్యాస ఈ మన గుడి, శ్రీకాళహస్తి గుడి దానికి నిదర్శనం. కనుక మై డియర్ మాస్టర్స్, మనమందరం ఈ యోగ భూమి, యోగ సాధన కోసం మన వసుదైక కుటుంబం అంటే అందరూ కలిసి ధ్యానం చేయడానికి, అహింసా మార్గంలో ఉండడానికి, మన అవగాహనతో కూడిన మాటలు, అనుభవైక జ్ఞానంతో కూడిన మాటలు కలిగి ఉండడానికి, దానికి మన సృష్టి ఎంత అద్భుతంగా తక్కువ టైంలో మనకి అందించిందో. దీని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, చాలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం అంత లేదు కనుక మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. మన హరినాథ్ బాబు అసలు పేరు, కానీ సంగీత బాబుగా అందరికీ తెలుసు, కానీ ఆపద్ బాంధవుడు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎలా అంటే దృష్టిని బట్టి సృష్టి అన్నారు. ఏం చెప్పారు? దృష్టిని బట్టి సృష్టి. మన దృష్టి ఎలా ఉంటుందో మనకి ఆ సృష్టి కలుగుతుంది. ఎలా వారి దృష్టి ఎట్టుంటే వారి జీవితంలో అలాంటి సృష్టి కలుగుతుంది. మన సంగీత బాబు గారిని ఏ దృష్టితో చూస్తే ఆ సృష్టి వాళ్ళకి ఎదురవుతుంది, ఇంక వేరేమీ లేదు.
ఇప్పుడు మునిబాబు గారు చెప్పినట్టుగా అది వాస్తవం. ఇక్కడ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. రైట్ ఆలోచిస్తే మనకి లాభం, వాళ్ళకి లాభం. రోగాలు రావు, బాధలు రావు, కష్టాలు రావు, సమస్యలు రావు. ఎటు రైట్ సైడ్ ఉంటే. లెఫ్ట్కి వెళ్ళావా జలుబు, నెమ్ము, దగ్గు, క్యాన్సరు, కిడ్నీ ఫెయిల్స్ అన్నీ వస్తాయి, హార్ట్ ఫెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే లెఫ్ట్కి రైట్కి అంత తేడా ఉంది. నేను పశ్చారి ధ్యానం చేయక ముందు, చెప్పక ముందు, ధ్యానం తెలియక ముందు వెధవని. ఎలాంటి వెధవని అంటే ప్రతి ఒక్కళ్ళలో చెడ్డే చూసేవాడిని. ఈడా అబ్బు ఇది పెద్ద దొంగ నా కొడుకు అంటే అంత చండాలంగా ఉండేవాళ్ళని తెలియదు మనకు. అది ఇతను ఉన్నప్పుడు మాట్లాడేది వేరు, అతను పక్క వెళ్ళిన తర్వాత మాట్లాడేది వేరు. ఉన్నప్పుడు పొగుడుతాం, వెళ్ళినప్పుడు తిడతాం. ఆ తిట్లు ఎలా ఉంటాయంటే నిద్రపోతే నిద్ర పట్టదు, కూర్చుంటే కూర్చోబుద్ధి అవ్వదు, భయం, ఆందోళన, దిగులు, చింత, బాధ, చెత్త అంతా మన దగ్గర ఉంటుంది. నేను సొసైటీలోకి వచ్చిన తర్వాత, శ్వాస మీద ధ్యాస పెట్టిన తర్వాత, నేను బెడ్లో ఉండి చికెన్ గున్యా, రోమటాయిడ్, టీబీ, మలేరియా వ్యాధులు నా దగ్గర ఉన్నాయి. బాధలు, కష్టాలు చెప్పుకోలేము. చూసే వాళ్ళకి భయంకరంగా కనపడుతుంటాం, బాగానే ఉంటాం. బాధ అనిపించేవాడు తెలుస్తుంది. ఇంజక్షన్లు పొడుస్తున్నారు, శరీరం ఎక్కిస్తున్నారు, ట్యాబ్లెట్లు వేస్తున్నారు. శరీరం ఎలా ఉందంటే చేతులు లేకవు, కాళ్ళు లేకవు. చచ్చిపోదామంటే గుద్దు పిసుక్కుందామన్న ఇక్కడ లేకపోతుంది. అలాంటి జీవితం గడుపుతాం మనం అందరం అంతే. అది నేను వాస్తవంగా చూశాను. ఈ ధ్యానం ఒంగోలులో మన్నయ్య గారి ద్వారా మా కుటుంబానికి అందింది. ఎలా అని తెలుసా? కింద పండుకోబెట్టాం. ఏది ఒక 5 నిమిషాలు చచ్చిపోతాడన్న వ్యక్తిని. ఆయన వచ్చాడు చీరాల చూడటానికి, చూపులకి, చచ్చిపోతున్నాడు అని. ఆయన ఏం చెప్పాడు తెలుసా? బాబాయ్ బతుకుతాడు, వీడికి నూకలు ఉన్నాయి, ధ్యానం చేస్తే అన్నాడు. ధ్యానం అంటే ఏంటి అంటే తెలియదు ఎవడికి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది తెలీదు. అప్పుడు అంబులెన్స్ లాగా ఒక కారు పిలిచి తర్వాత వీరావులు గారి దగ్గర తీసుకెళ్ళాం భీమవరం. అప్పుడు చెప్పాడు ఆయన 1, 2, 3 తారీఖులో ఆయన దగ్గర ప్రోగ్రాం ఉంటుంది, అందరికీ భోజనం పెడతాడు, వస్తిస్తాడు, డబ్బులే తీసుకోడు, జాగ్రత్త బుక్ చేపిస్తాడని చెప్పన్నారు. నా కొట్లో పార్ట్నరు, మేనత్త కొడుకు. వాడు బట్ట తెప్పలు అలాంటి కాదు, ఉగ్గినితో నీళ్ళు పోసినా కక్కేస్తాడు. బాడీ వీక్ అయిపోయింది, డేస్ వచ్చేసినాయి. అలాంటి వాడు ఎప్పుడైతే భీమవరం తీసుకెళ్ళామో ఫస్ట్ పిరమిడ్ కింద పునుకోబెట్టారు. ఇట్టాగే వింటున్నాడు, సత్సంగం వింటున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఒక్క 4 గంటల్లో లేచి కూర్చొని మంచినీళ్ళు తాగాడు. మరి 5 సంవత్సరాల నుంచి లేనిది 4 గంటల్లో చేశాడంటే ఆషామాషియా. అవ్వగానే మధ్యాహ్నం కల్లా అందరితో పాటు భోజనం చేశాడు. ఆశ్చర్యం. నైట్కి వెళ్ళి మామూలుగా 3 అంతస్తు బిల్డింగ్ ఎక్కి హాయిగా పడుకున్నాడు. మరి సాధ్యమా? ఒక్క శ్వాస మీద ధ్యాస పెడితే అన్నీ వచ్చినాయి. ఇలాంటి నా దగ్గర 100 ఫైల్స్ ఉన్నాయి. రైలు పట్టాల మీద నుంచొని ఫోన్ చేసింది ఒక అమ్మాయి, మా కస్టమరు. సార్ మీరు నాకు ధ్యానం చెప్పారండి, నా పరిస్థితి ఘోరంగా ఉంది, మా ఇంట్లో 4 డాక్టర్లు ఉన్నారు, ఇప్పటికి 40 లక్షలు ఖర్చు పెట్టాను నేను, నా పరిస్థితి ఘోరంగా ఉందంటే నేను చెప్పామ్మా బతకాలి అనేది ఉంటే, నీకు నూకలు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవు, వస్తావమ్మంటే అమ్మాయి దగ్గర డబ్బులు ఏం లేదు. విజయకృష్ణ సూపర్ మార్కెట్, పొన్నూరు, సుబ్రాయుడు థియేటర్ ఎదురు. అలాంటి అమ్మాయి బండి ఎక్కడానికి డబ్బులు లేవు, బస్సు ఎక్కడానికి డబ్బులు లేవు, కాళ్ళు నరకలు లేవు. ఫైల్ ఇంతలో ఫైల్ ఉంది, 40 లక్షలు ఖర్చు పెట్టారు, ఇంట్లో 4 డాక్టర్లు ఉన్నారు, ఉపయోగం లేదు. ఎప్పుడైతే అమ్మాయి పర్చూరులో ఉంటే నేను అమ్మాయికి నమ్మని కారు వేసుకొని అమ్మ డబ్బులు ఇస్తారంటే బస్సులో వచ్చింది. ఆ అమ్మాయికి ఇట్టాక 10 మంది కూర్చుంటే ఏమన్నారు తెలుసా? సార్ సీరియస్గా ఉంది అమ్మాయి, పట్టించుకోబాగండి, వద్దండి, మీరు ఎందుకు రిసీవ్ తీసుకుంటారని అన్నారు. నేను తిట్టేసా, బుద్ధి ఉందా లేదా, మనకి సాయం కోసిచ్చాను. మీకు వాళ్ళ గణేష్ మాస్టరు మార్నింగ్ అయిపోయిన ప్రోగ్రాము, గణేష్ అక్కడ క్లాస్కి 40 గ్రాములే చేసాం మేము. అప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తే, ధ్యానం తర్వాత ఏం చెప్పింది తెలుసా? 2 గంటలు ధ్యానం తర్వాత చెప్పింది ఏంటంటే, మా ఇంటికి వెళ్ళను, నేను ఎవరింటికి రాను, నాకు ఏదైనా ధ్యానం ముందు చెప్పండి, నేను వెళ్ళిపోయి ధ్యానం చేసుకున్నాను. చూడు మరి ఒక్క 2 గంటల ధ్యానంలో నేను చచ్చిపోను.
అలాంటి అమ్మాయి అమరావతి దగ్గర నెక్కల్ పిరమిడ్ పంపిస్తే 5 కిలోమీటర్ల తర్వాత ఆటో వాడు ఫోన్ చేశాడు, అన్న చచ్చిపోయిందని, ఊపిరి రావట్లేదన్నా, చచ్చిపోయింది, పడిపోయిందని. అరే అది అని తెలిసి చచ్చిపోదరా, ఆ అమ్మాయి చెప్పింది నేను బతుకుతాను మాట ఉంది అమ్మాయి దగ్గర, అందువల్ల బతుకుతుంట. వెళ్ళి చూస్తే గుండె కొట్టుకుంటుంది, శ్వాస అందుతుంది. వెంటనే అమరావతి నెక్కలు తీసుకెళ్తే పొద్దుటికల్లా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు ఆ అమ్మాయి 4 కోట్ల రూపాయల ఆర్థిక సమస్యను పూర్తి చేసుకుంది, హాస్పిటల్ పెట్టింది ఈ రోజున. ఏది ఆయుర్వేదం అలా. ఇలాంటి చాలామంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ స్వామి, చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు జీవించాలి, నేను బతకాలి, ఈ భూమి మీద ఏదో ఒకటి ఉంది రహస్యం, దాన్ని తెలుసుకోవాలి అంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి మార్గాన్ని, ఆయన చెప్పిన మార్గాన్ని ఎవరు పట్టుకున్నా వాళ్ళు అద్భుతంగా జీవిస్తారు. ఇది సత్యం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఇది నేను గురువుగారితోనే చెప్పాను, స్టేజ్ మీద చెప్పాను పర్సనల్గా. గురువుగారు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మీరే, ఆ పరమేశ్వరుడు మీరే. ఎందుకంటే ఫోటోల్లో చూసే శివుడు, ఫోటోల్లో చూసే ఆ దేవతాదేవుళ్ళు ఎవరు నా దగ్గరకు వచ్చి నన్ను జ్ఞానవంతుడిగా మార్చలేదు. మీరే వచ్చి ఆ విషయాన్ని చెప్పి మార్చారు. ఈ సకల దేవతలు దేవుళ్ళు మీరే అని చెప్పి నేను గురువుగారితో చెప్పాను. అలా అన్నారు అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ అజ్ఞానం ఉంటుంది ధ్యానం చేయకపోతే. ధ్యానం చేస్తే అజ్ఞానం తుడుచుకుపోతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఎంతో కొంత ధ్యానం చేస్తే ఎంతో జ్ఞానోదయం అవుతుంది, ఎన్నో విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ధ్యానం చేసే అవకాశం ఇవ్వడానికి ఇన్ని పిరమిడ్లు, ఇంత తక్కువ టైంలో ఎందుకు పిరమిడ్లు పెట్టామంటే, గురువుగారు ధ్యానానికి పిరమిడ్ జోడిస్తే 3 గంటల సమయం, 1 గంట ధ్యానం చేస్తే 3 గంటలు ధ్యానం చేసినంత శక్తి, 3 అధిక శక్తిని మనకి అందించిన మహానుభావుడు, మహనీయుడు, మహా ఆశయవంతుడు. మరి అలాంటి పరమాత్ముడు మాట వినకపోతే ఇంక ఎన్ని జన్మలెత్తాలో లెక్కే లేదు. మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మన మేలు కోరతారనుకుంటారు, కానీ అజ్ఞానంతో ఈ మేలు ఎంత కోరినా మనకి జరగదు. వాళ్ళు జ్ఞానవంతులైతే మనకి మేలు జరుగుతుంది. అజ్ఞానంతో ఎంత మేలు కోరుకుంటే అంత కీడే జరుగుతుంది. అజ్ఞానం ఉంది కదా. కనుక మై డియర్ మాస్టర్స్, మన తల్లిదండ్రులు యోగీశ్వరులుగా ఉండాలి ఉంటే కనుక ఆ బిడ్డలు అద్భుతం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే ఆ యోగం వాళ్ళకి వస్తుంది. అలాంటి సంస్థకి అంటే వసుదైక కుటుంబం పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని జూమ్ సెషన్ ద్వారా ఇంత ఆత్మీయతను సంపాదించుకొని ఈ ప్రోగ్రాంకి ఈ స్థానంలో ఇంత వైభోగాన్ని తీసుకొచ్చిన మన ప్రాజెక్ట్ చైర్మన్ మన సంగీత బాబు గారికి శతకోటి ప్రణామాలు. ఎందుకంటే నా అన్న వాళ్ళు రక్తబంధంలో ఎవరు కూడా ఇలాంటి సహాయం చేసి ఈ ప్రోగ్రాం నడిపించే వాళ్ళు ఎవరు లేరు. నేను స్వయంగా చెప్తున్నాను. ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, నాకైతే పరిచయం లేదు. కానీ సమయానికి వచ్చి గురువుగారే చెప్పి పంపిస్తే, అంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారే నువ్వు వెళ్ళి ఆ పని చూడయ్యా అంటే ఎలా వచ్చారు అలాగనే వచ్చి మాట్లాడారు. దానికి కారణం ఏంటి? తిరుపతిలో మెగా శాఖాహార ర్యాలీ కారణంగా పెట్టుకొని వచ్చారు మన వసుదైక కుటుంబానికి, అంతే. ఇంకక్కడి నుంచి అద్భుతంగా కనెక్ట్ అయ్యారు. అంటే మనం చూసే దృష్టిని బట్టి మన సృష్టి ఉంటుంది అనడానికి నా దృష్టికోణం ఇట్టే ఉంటుంది, ఈ సృష్టి ఇలాగనే జరుగుతుంటుంది. ఇంతే మన దృష్టి, వేరే దృష్టి లేదు. కనుక మన సంగీత బాబు గారి నుంచి ఒక గొప్ప సందేశం మనం కోరుకొని తీసుకుందాం. ఆయన అనుభవం గురువుగారితో ఎంతో కాలం ప్రయాణం చేశారు. ఆ ప్రయాణంలో ఎంతో అనుభవం పొందారు. నేను కలిసిన కొంత సమయానికే నా గురువుగారు అంటున్నా. మరి ఆయనతో కూడానే తిరిగారు. మరి ఆయనకి ఎంత ఉంటుంది అనుభవం? తీసుకుందామా? ఓకే.
సార్ రెండిటికి ముడి పెట్టినాడు. ఒకటి సందేశము, రెండు గురువు గారి పరిచయం. గురువుగారి పరిచయాన్ని ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాం. ఈ రోజుకి కూడా మనం గురువు గారి యొక్క ప్రయాణంలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రదేశానికి మనం పెట్టిన పేరేమి? సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం. అవునా కదా? సుభాష్ పత్రి అనేది ముందు బయలుదేరేటప్పుడే కనపడుతుంది. అవునా? ఇక్కడికి వచ్చినాక ఏముండాయి? పిరమిడ్ ఉందా లేదా? సుభాష్ పత్రిది ఎంటర్ అవుతారు, ఇక్కడ పిరమిడ్లు ఉండాలి. ఆ తర్వాత ఏమే? ధ్యాన ఆశ్రమం. తెల్లవారి సాయంత్రం ధ్యానం చేసుకున్నామా లేదా? తెల్లవారితో 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాము? ఆశ్రమంలో ఉన్నాం. కాబట్టి సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో మనం అందరం ఉన్నాము. ప్రతి ఒక్కరిలో ఒక జీవిత ధ్యేయము, ఒక జీవిత కార్యము అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. చెప్పండి. ఒక జీవిత ధ్యేయము, ఒక జీవిత కార్యము. అది ఎప్పుడైతే మనలో ఏర్పడుతుందో మానవుడు మహనీయుడు అవుతాడు, మహనీయుడు నుంచి మాధవుడు అవుతాడు. జీవిత ధ్యేయం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మలాగా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి ముందుకు వచ్చేటప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలి, అంతే నా పని అనేసని ఒక ధ్యేయంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చినాక ఆ కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలన్న తపనతో, అంటే అది జరిపించాలనేటప్పుడు సత్యభామ తన్నింది, ఓకే అన్నాడు. దుర్యోధనుడు తిట్టినాడు, ఓకే అన్నాడు. కర్ణుడు పొగిడినాడు, ఓకే అన్నాడు. ధృతరాష్ట్రుడు అంటే దానికి కురుక్షేత్రం సంబంధించినటువంటి వాళ్ళందరూ పొగిడినా తిట్టినా ఏమి చేసినా ఒక ధ్యేయముగా కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలని వచ్చాడు. జరిపించినాడా లేదా శ్రీకృష్ణ పరమాత్ముడు? మనం కూడా శ్రీకృష్ణ పరమాత్ములాగా ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఒక ధ్యేయంలాగా రావాలి. అది మళ్ళా చెప్పుకుందాం. అలాగే ఒక జీవిత కార్యంగా ఈ భూమి మీదకి మనం వచ్చాం. జీవిత ధ్యేయం అనేది, బాబు ఆ పిల్లల్ని పక్కకు పంపించు. జీవిత ధ్యేయం అనేది శ్రీకృష్ణ పరమాత్ములాగా, జీవిత కార్యం అనేది ఒక మహాత్మా గాంధీ, ఒక బిస్మిల్లా ఖాన్, ఒక మదర్ తెరీసా, ఒక సుభాష్ పత్రి గారు. వాళ్ళ నలుగురు కూతురు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మహాత్మా గాంధీ స్వాతంత్రం తెచ్చిపెట్టాలి, అంతే నా పని. నా వెనకంటే 100 మంది వస్తారా, 1000 మంది వస్తారా, 1,00,000 మంది వస్తారా అని ఎక్కడ ఆలోచించలేదు. స్వాతంత్రం తెచ్చిపెట్టాలని ఒకడే కదిలాడు. ఆయన కదిలిన తక్షణ 100 మంది కదిలారు. 100 మంది అయినాక 1000 మంది అన్నారు. లక్షలుగా వచ్చారు. స్వాతంత్రం తెచ్చిపెట్టాడా లేదా మహాత్మా గాంధీ? ఆయనకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. బిస్మిల్లా ఖాన్ తను తెలుసుకున్నటువంటి సంగీతాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలనుకున్నాడు. ప్రపంచమంతా చాటి చెప్పడం జరిగింది బిస్మిల్లా ఖాన్. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. మదర్ తెరీసా, ఆమె దగ్గరికి ఎవరు వచ్చినా లెపర్సీ పేషెంటా, క్యాన్సర్ పేషెంటా, ఎయిడ్స్ పేషెంటా అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి సేవ అనేది ఇచ్చింది కాబట్టి ఆమె మహాత్మురాలైంది మదర్ తెరీసా. ఆమెకు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, ఆయన ఒకరే వచ్చారు. ధ్యానం అనేది అన్న పట్టుకున్నాడు. నేను చెప్పితే ఒకే స్ట్రక్చర్ కింద 1,00,000 మందికి ధ్యానం చెప్పాలనుకున్నాడు. ఆయన ప్రయాణంలో 2012లో ఒకే స్ట్రక్చర్ కింద 1,00,000 మందికి ధ్యానం చెప్పడం జరిగింది కైలాసపూరి కడతాల్లో. జీవిత ధ్యేయం అనేది శ్రీకృష్ణ పరమాత్మలాగా ఉండాలి. జీవిత కార్యం అనేది ఒక మహాత్మా గాంధీ, ఒక బిస్మిల్లా ఖాన్, ఒక మదర్ తెరీసా, ఒక సుభాష్ పత్రిలాగా ఉండాలి. అలాగే నేను ఒక ధ్యేయము, ఒక కార్యము నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ధ్యేయం అనేది నేను ఎప్పుడైతే అనుకుంటానో ఇలాంటి ఆశ్రమాలు అనేది ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్మలందరూ వచ్చి ఇట్లాంటి ఆశ్రమాలంతా నెలకొల్పుతూ పోతూ ఉంటారు. జీవిత కార్యం వచ్చేటప్పటికి పిఎంసి వైస్ చైర్మన్ వస్తుంది, కర్తాలు ట్రస్టీ వస్తుంది. అలాగే ఎక్కడ ఏది అవసరమో కార్యంలో అది వస్తుంటుంది.
ధ్యేయముగా ఎలా అయితే ఈ ఆశ్రమాన్ని వీళ్ళు నెలకొల్పాలనుకున్నారు వసదేని కుటుంబం వాళ్ళు, జీవిత కార్యం అనేది కూడా ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటూ ఉండాలి. ఎప్పుడైతే ధ్యేయము కార్యము అనేది మన దగ్గర ఉంటుందో మహాత్ములు అవడం ఖచ్చితంగా తీరుతుంది. మనమందరము గొప్ప మాధవులము. మనకందరికి వద్దు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. కాబట్టి గురువుగారితో ఉన్నటువంటి తలవారీ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడైనా సరే పాజిటివ్గానే ఉండాలి. ప్రతి ఒక్క ఆలోచన పాజిటివ్గానే ఉండాలి. నెగిటివ్ అనేది మన ఆలోచనే రాకూడదు. ఎప్పుడైనా నీ ఆలోచన సరళిలో మార్పు చెందుతూ ఉందంటే అక్కడ ధ్యానం తగ్గుతూ ఉందనేసి మాత్రం మనం ఆలోచిస్తూ ఉండాలి. నేను ఫిబ్రవరి 9వ తారీఖున, అంతకుముందు చెప్పాను మళ్ళా చెప్తున్నాను, ఫిబ్రవరి 9వ తారీఖున తిరుపతిలో జరుగుతున్నటువంటి శాకాహార ర్యాలీ జరుగుతున్నప్పుడు 5వ తేదీ ఫిబ్రవరి 5వ తేదీన మునిబాబు గారింటికి వెళ్ళాను. మంచి టిఫిన్ పెట్టాడు. టిఫిన్ పెట్టిన తక్షణమే నేరుగా ఇద్దరం పోయి మిద్దిపైన ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్న తక్షణమే ఒక అరగంట గంట కూర్చోవాలనుకున్న తక్షణమే 3 నిమిషాల్లోనే నేను లేచేశాను. లేచి అప్పుడే చెప్పాను మునిబాబు గారికి, ఈ ప్రదేశం మీకు చాలదు సార్, కనీసం వద్దన్నా ఒక 10 ఎకరాలలో మీరు అద్భుతమైనటువంటి ఒక ఆశ్రమం నెలకొల్పాలనేసి అని గత సంవత్సరం ఫిబ్రవరి 5వ తారీఖున వాళ్ళ ఇంటిలో నేను చెప్పడం జరిగింది. అప్పుడు సార్ నాతో ఒక మాట అన్నాడు, సార్ నాకు ఈ ఆలోచన అయితే లేదు, కానీ ప్రయత్నం అయితే చేస్తాను అని అన్నాడు. నేను వదలలేదు ఆయన్ని. నాకు వచ్చిన మెసేజ్ని నేను వదలను కదా. ఒక ధ్యేయం, శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ధ్యేయం మీద వచ్చాడు కదా, కురుక్షేత్ర సంగ్రామం జరిపించాలని. నాకు వచ్చిన మెసేజ్లో ఎక్కడా కానీ తప్పు జరగదు కదా, పట్టుకున్నాను ఆయన్ని. వస్తుంది ఆశ్రమము, వస్తుంది ఆశ్రమము అని ఒకే ఆలోచనలోనే వస్తుంది ఆశ్రమము అని అనుకుంటున్నాను. నేనైతే అనుకుంటూ వచ్చాను. ఇక్కడ ఆశ్రమం అనేది వచ్చి తీరింది మునిబాబు గారు ఆ వసుదైన కుటుంబం ద్వారా. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే అనుకున్నాడో నేను అదే అనుకున్నాను, ఈయన అదే అనుకున్నాడు, కాబట్టి ఇక్కడ ఆశ్రమం అనేది వచ్చి తీరుతుంది. అలాగే జీవిత కార్యం సేవ. ఈ సేవ ఎప్పుడైతే చేస్తారో లక్ష్మీదేవి అనేది మన దగ్గరే ఉండి తీరుతుంది. గురువుగారు చెప్పారు, లడక్ సార్ ఇంకొక పత్రి సార్ ఒక నెలలో శరీరం వదులుతాడనగా లడఖ్లో సార్ని చేయబట్టుకొని మన కారెక్కిస్తూ ఉన్నాను. కారెక్కిస్తున్నప్పుడు అన్నాడు, సార్ ధ్యానం అనేది అందరికీ చెప్తున్నాము, ధ్యానం తర్వాత సేవ, ధ్యానం తర్వాత అల్టిమేట్గా ఏమన్నా ఉందా సార్ అని నేను పత్రి సార్ని అడిగినప్పుడు ఆయన గొంతులో నుంచి ఒకే మాట వచ్చింది. అంటే మాట సేవ అనే మాట ఆయన నోటిలో నుంచి రావడం జరిగింది. అప్పుడు సేవ అనేది ఏ విధంగా చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మూగజీవాలని సేవ చేయాలనుకున్నాను. అలాగే నా దగ్గరకు వచ్చినటువంటి మనుషులకి అందరికీ సేవ చేయాలనుకున్నాను. ఇట్లాంటి మునిబాబు గారు ఇటువంటి ఆశ్రమాలు నెలకొల్పుతూ ఉంటే అక్కడ సేవ చేయాలనుకున్నాను. ఇక్కడికి నేను సేవాద్భుతంగానే సేవ చేసేదానికే ఇక్కడికి నేను వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన దానివల్లే ఎక్కడైతే సేవ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉన్నట్టు నేను ఎక్కడైతే సేవ చేశానో అక్కడ ఈ ప్రదేశం నన్ను కూర్చోబెట్టింది, ఈ ప్రాజెక్టుకి చైర్మన్ చేసింది. అంటే నువ్వు సేవను ఎప్పుడైతే చేయాలనుకుంటావో, సేవను ఎప్పుడైతే పట్టుకుంటావో, సేవ చేయాలని నీ లోపల ఏదైతే వస్తుందో లక్ష్మీదేవి నీ దగ్గరికి వస్తుంది, ఉన్నత స్థితికి తీసుకుపోతుంది. ఒక ధ్యేయం అనేది ఎలా శ్రీకృష్ణ పరమాత్మలాగా పట్టుకోవాలి, ఒక కార్యం అనేది ఒక మహాత్మా గాంధీ, ఒక బిస్మిల్లా ఖాన్, ఒక మదర్ తెరిసా, ఒక సుభాష్ చంద్రబోస్ సార్ లాగా ఎప్పుడు పెట్టుకోవాలి. ఎప్పుడు నీ మైండ్లో పాజిటివ్ ఆలోచనలే ఉండాలి, నెగిటివ్ ఆలోచనలు అనేది రాకూడదు. ఒక పని సృష్టించబడతా ఉంది, ఒక పని నీ దగ్గరికి వచ్చిందిరా అంటే అది నీ దగ్గరకు వచ్చిన పని పక్కకు పోతా ఉందంటే నీలో జ్ఞానం లేదని. నీ దగ్గరికి ఆ పని వచ్చినప్పుడు నువ్వు పక్కకు వదిలినావరంటే అది ఇంకొకరికి పోతుంది. నేను ఇలా గురువుగారితో ఎన్నో పత్రి సార్తో జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు సంగీత బాబు
దేవాలయాలే ధ్యానాలయాలయ్యా. నాకు ఒక దేవాలయం పక్కన ఒక ధ్యాన మందిరం కావాలనేసి 2006లో చెప్పాడు సారు. ఈయనేంద్ర దేవాలయాల్లో ధ్యానాలయాలు అంటా ఉన్నాడు. ఎక్కడ దేవాలయాలు, ఎక్కడ ధ్యానాలయాలు విగ్రహం అంటాడు. ఇలా మనకు తెలుసు కదా మన గురుగారి గురించి ఏమేమి మాట్లాడతాడు. ఇట్లా అన్నప్పుడు నేను ఆలోచించాల, కారణం లేకుండా ఏ కార్యము జరగదు, గురువుగారు చెప్పారు చేయాలనేసి తిరుపతికి చంద్రగిరికి పోయే దావలో ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ యొక్క మనిషి దగ్గరికి వెళ్ళి, ఈ మరి నేను ఒక ధ్యాన మందిరం కట్టుకుంటాను, మాకు అవకాశం కల్పించండి అన్నప్పుడు ఓకే అన్నారు. అంటే ఒక ధ్యేయంగా ఎప్పుడైతే చెప్పాడో సార్ ఏదైతే చెప్పాడో ఒక ధ్యేయంగా నిలబడినాను. కార్యం కాడికి వచ్చేటప్పటికి చాలామంది నాకు సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ ఎవరంటే గురువుగారు నీకు చెప్పారా, గురువుగారు నీకు చెప్పడం జరిగిందా, అట్టయితే నువ్వే చేసుకో అని అన్నాడు. అక్కడ మహాత్మా గాంధీ ఏం చేసినాడు, నేను ఒకడే కదా అనుకుంటే స్వాతంత్రం వచ్చి ఉంటుందా, వచ్చి ఉండదు. అలాగే నేను కూడా గురువుగారు చెప్పినటువంటి సందేశాన్ని తీసుకొని ఇమ్మీడియట్లీగా నా వెనకంటే 100 మంది వస్తారా 1000 మంది వస్తారని చూడకుండా నేను కూడా ఆ పిరమిడ్ కట్టే ప్రయత్నంలో ఫస్ట్ మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తక్షణమే ఎంత నెగిటివ్ ఉన్నా 4 వచ్చారు, 10 మంది వచ్చారు, 15 మంది వచ్చారు, 50 మంది వచ్చారు. అలా ఇమీడియట్గా ఏం జరిగిందంటే 1 నెల 15 రోజుల్లో నాకు నెగిటివ్గా ఉన్నటువంటి మాస్టర్స్ కూడా పాజిటివ్గా వచ్చి ఆ వర్క్ చేయడం జరిగింది. పిరమిడ్ పత్రి సార్తో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ 2006లో ఆ పని నాకు అప్పచెప్పినాడో దేవాలయాలే ధ్యానాలయాన్ని ఎందుకు చెప్పాడు అనేసి నేను ఆలోచించలేదు. కరెక్ట్గా 1 నెల తర్వాత తిరుపతి మహతి ఆడిటోరియంలో ఒక పాంప్లెట్ వచ్చింది. ఆ పాంప్లెట్లో అక్కడ ఉన్నటువంటి శ్వేతా భవన్, తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైనటువంటి శ్వేతా భవన్, ఆ శ్వేతా భవన్లో ఒక పాంప్లెట్ వచ్చింది. యోగా పైన ధ్యానం పైన ఎవరన్నా కానీ చెప్పగలిగితే 15,000 రూపాయలు జీతం ఇస్తామని. అలాగే కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది వర్కింగ్ సంబంధించినటువంటి వాళ్ళకందరికీ 15,000 20,000 అని రాసినప్పుడు నేనేం చేశానంటే ఆ యోగా మెడిటేషన్ అనే దగ్గర 15,000 రూపాయల పైన కొట్టేసి ఫ్రీ అని రాసి నా సెల్ నెంబర్ రాసేసి శ్వేతాభవన్ దగ్గర ఇచ్చి వచ్చాను. 5 రోజుల తర్వాత నా నెంబర్కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అయ్యా ఈ మాదిరి యోగా పైన ధ్యానం పైన మీరు ఫ్రీగా చెప్తున్నారు కదా, వచ్చి చెప్పగలుగుతారా అన్నారు. తప్పకుండా చెప్తాం సార్ అన్నా. నేరుగా అక్కడికి పోతే అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ దుప్పట్లు దిండ్లు పెట్టుకొని ఉన్నారు. ఏం సార్ దుప్పట్లు దిండ్లు పెట్టుకున్నారంటే యోగా చేపిస్తావు కదా అన్నారు తెల్లారితో 6 గంటలకి. సార్ నేను సూర్య నమస్కారమే చేయలేను సార్, నా దగ్గర మీరు యోగా చేయమంటే అట్లా చెప్తాను సార్, మెడిటేషన్ అయితే చేపిస్తాం సార్ అన్నాడు. అయ్యా అది వచ్చినావు కాబట్టి అదే చేయించు అని చెప్పడం జరిగింది. ఇమీడియట్లీగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస జయ, నిశ్వాస విజయ, జై విజయుల్ని ఎలా అయితే చూడగలుగుతామో ఆ వెంకటేశ్వర స్వామిని దాటి, జై విజయుల్ని దాటి ఎలా అయితే ఆ వెంకటేశ్వర స్వామిని చూడగలుగుతామో నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలైనటువంటి జై విజయుల్ని గమనించడమే ధ్యానం అని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అప్పుడు వాళ్ళు 45 నిమిషాలు అన్నటువంటి ధ్యానము 1 గంట సేపు చేయడం జరిగింది. ఈ 1 గంట చేసేటప్పటికి మంచి అనుభూతి పొందారు తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. అలా చెప్పుతూ పోతున్న తక్షణమే ఇమీడియట్గా ఏం చేశారంటే ఇక్కడ మీరు ప్రతిరోజు చెప్తారా అంటే ప్రతిరోజు చెప్తామని చెప్పడం జరిగింది. అలా కరెక్ట్గా 1 వారం రోజులు పోయిన తక్షణమే వాళ్ళు ఇంకొక ప్రతిపాదన పెట్టారు. ఏమనంటే తిరుమలలో శ్రీవారి సేవకులు ఉన్నారు, వాళ్ళకు కూడా ధ్యానం చెప్పండి, మీకు ఒక లడ్డు ఇస్తాము, స్వామివారి దర్శనం ఏర్పాటు చేస్తాము, అలాగే బస్ పాస్ ఇస్తాము అన్నారు. నేరుగా పోయి అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ రవి గారికి చెప్పాము, స్వామి దర్శనం కల్పించండి సార్, లడ్డు ఇంకొకరికి ఉపయోగపడుతుంది, బస్ పాస్ అయితే నేను తీసుకోను, నేను ఫ్రీగా నా సొంత ఛార్జీలతో వచ్చి సేవకు స్వామివారి భక్తులకి సేవ చేస్తానని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ సేవ అనేది నేను ఎప్పుడైతే పత్రిసార్ 2006లో సేవ మన జిల్లా సేవ చెప్పాడో ఆ రోజే నాకు సేవ అనేది వచ్చింది. కాబట్టి సేవ చేస్తూ ఉండేటప్పటికీ మనము 2021లో మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో తిరుమలలో 7 రోజులు మనం ధ్యాన మహాయజ్ఞం నిర్వహించుకోవడం జరిగింది. ఉచితముగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచితముగా వాళ్ళ ఆధ్వర్యంలో మన
చేసుకోవడం జరిగింది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఆ తర్వాత ఏం జరిగింది, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళందరూ కలిసి తిరుపతికి రావడం జరిగింది. తిరుపతికి వచ్చి తిరుపతిలో 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం పెట్టాలనుకుంటున్నామంటే ఓకే అన్నాను. నేరుగా పోయి మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే సేవ చేస్తున్నామో, ఎలా అయితే సేవను అందిస్తున్నామో, నెలకి 20,000 మందికి ఎలా అయితే మనం ధ్యానం చెప్తున్నామో అదంతా మనల్ని దృష్టిలో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహతి ఆడిటోరియం మనకు ఇవ్వడం జరిగింది. ఆ ఆధ్వర్యంలో మనము 7 రోజులు ధ్యాన మహాయజ్ఞం గత సంవత్సరం మనం చేసుకోవడం జరిగింది. అవునా కదా? అంటే ఎప్పుడైతే సేవ అనేది ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మదర్ తెరిసా ఎలా అయితే సేవ చేసిందో మహాత్మురాలు అయింది, అలాగే ఎట్లయితే సుభాష్ పత్రి గారు సేవ చేసుకున్నారో 1,00,000 మందితో ఒక కార్యంగా పెట్టుకొని 1,00,000 మందితో కడతాల్లో చెప్పడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ ఎలా అయితే ఒకడే వెళ్ళి స్వాతంత్రం తెచ్చిపెట్టాలనుకున్నాడో మనం కూడా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ఒక జీవిత ధ్యేయం అనేది శ్రీకృష్ణ పరమాత్మలాగా ఉండాలి. ఒక జీవిత కార్యం అనేది ఒక మహాత్మా గాంధీ, ఒక బిస్మిల్లా ఖాన్, ఒక మదర్ తెరిసా, ఒక సుభాష్ పత్రిలాగా ఉండాలనేసరి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్సు మీరు చేయాల్సింది ఏమిటంటే, నీళ్లు ఉన్నా లేకపోయినా స్నానానికి ఇక్కడ ఉన్నటువంటి టెంట్లో చలి ఉంది ఎలా అనేసి ఆలోచన రానియకుండా అద్భుతంగా, ఎందుకంటే అతి తక్కువ టైంలో ఎక్కువ వర్క్ జరిగింది ఇక్కడ. నేను ప్రత్యక్షంగా కళ్ళారా చూస్తా ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఎక్కడ ఉన్నా 4 రోజులుగా 5-6 రోజులుగా ఇక్కడే ఉండి ఈ ప్రదేశం అంతా పర్యవేక్షిస్తూ ఉన్నాను. మునిబాబు గారు, వాళ్ళ టీము, ఆ నాగేశ్వరరావు గారు, అలాగే ఆ రవి గారు, నాగయ్య గారు, ఇంకా వాళ్ళ పేర్లు చాలామంది పేర్లు నాకు తెలియదు. ఆ లేడీస్ టీం కానీ ఎలా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు అంత వర్క్ చేస్తూ వచ్చినారు. అంత వర్క్ చేసినారు కాబట్టి ఒక ధ్యేయం అనేది ఈయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఒక లోకం వచ్చింది, ఒక కార్యం ఇక్కడ చేయాలనుకున్నాడు కాబట్టి 3 రోజులు ధ్యాన శివహోమం అనేది ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 2వ రోజు జరుగుతుంది. కాబట్టి నాకు ఇటువంటి చక్కటి మహాశివరాత్రి రోజు అవకాశం కల్పించినటువంటి వసుదైన కుటుంబం, మన వసుదైన కుటుంబం టీంకి మరొకసారి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎన్నో మళ్ళా మనకు నెక్స్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. మనము ఒక ఇద్దరికి సన్మానం చేసుకొని రేపు తెల్లవారితో ఎట్లా రామాంజనేయ సారు వాళ్ళు మేడం గారితో కూడా మనము క్లాస్ ఉంటుంది వాళ్ళది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం ఈ స్థానం కొత్తూరు గ్రామానికి సంబంధించిన స్థానం ఇది. ఆ గ్రామ వాస్తవ్యులకి ప్రణామాలు. ఇట కర్లపూడి రహదారి, మనం దాంట్లో వారి మార్గంలో వస్తాం. వారికి కర్లపూడి గ్రామస్తులందరికీ కూడా ఆత్మపూర్వక ధన్యవాదాలు. ఇలా చుట్టుపక్కల ప్రాంతం ఉన్న గ్రామస్తులకి, సర్పంచులకి, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఆత్మపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనకి కొత్తూరు సర్పంచ్ గారు, వారి మేడం వచ్చారు. వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ స్వామి. మేడం మీరు కూడా మీరు కూడా రండి. ముందు సర్పంచ్ గారు, ఇప్పుడున్న లైవ్ సర్పంచ్ గారు ఇద్దరు వస్తున్నారు. ఇంకా ఆనందం. రండి, కూర్చోండి. ఇంకొక చైర్ కూర్చోండి. స్వామి రండి, కూర్చోండి. ఇంకొక చైర్. ఇంకో చైర్. స్వామి మీరు అటు కూర్చోండి. సార్ మేడం కూర్చోండి. మీరు అటు కూర్చోండి. మీరు ఎటు వచ్చి కూర్చోండి. రండి, ఇటు కూర్చోండి. స్వామి 2 మాటలు. మళ్ళీ మీరు దొరకరు కదా, మళ్ళీ తిరిగి చూసే లోపల వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు
స్పాట్లో దొరికారు. ఆ, ఒక ఆయన సందేశం ఒక 2 నిమిషాలు. ఆత్మస్వరూపులకి నా నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పిరమిడ్ అనేది ఈనాటిది కాదండి. మీ అందరికీ తెలుసా, మనం పూర్వీకులు ఇప్పుడు లేవు, చుట్టిల్లు ఉండేది. ప్రతి ఇంటికి ఏది లేకపోయినా చుట్టిల్లు ఒకటి ఉండేది. అది మనం వంటకు వాడుకునేవాళ్ళం. ఆ చుట్టిల్లోనే వంట ఎందుకు అవడం అంటే, చుట్టిల్లు అనేది ఒక పిరమిడ్ అండి, పిరమిడ్ ఆకారంలో ఉండేది. దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఆ చుట్టిల్లు నిర్మాణం చేసుకొని దాన్ని వంట చేసుకునేవాళ్ళం. వంటకి ఎంత ప్రాధాన్యత ఉందంటే, అది మనం భోజనంగా కాదు, ప్రసాదం. మనం చేసినటువంటి భోజనాన్ని నైవేద్యంగా దేవుడికి సమర్పించి ఆ తర్వాత మనం తీసుకునేవాళ్ళం. అంటే మనం తీసుకునే భోజనం దేవుడు ప్రసాదంగా తీసుకోవాలి. ఆ భోజనానికి ఎంత ప్రాధాన్యత ఉందంటే, ఒకరోజు గాంధీ గారు స్వతంత్ర సమరం చేసేటప్పుడు ఆయన్ని కొన్ని రోజులు జైల్లో పెట్టారు. ఆయన సత్యాగ్రహంతో స్వాతంత్రం చేసుకురావాలనేది ఆయన సంకల్పం. కొంతమంది సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వాళ్ళు కూడా పోరాటంతో తీసుకురావాలనేది వాళ్ళ కోరిక. ఈయనకి ఓ రోజు భోంచేసి విశ్రాంతి తీసుకునేటప్పటికి ఈయన తెలియకుండానే ఈయన భావోద్వేగాలు మారిపోయినాయి. ఆవేశం, కోపం, మనం కూడా ఏదో ఒక ఇంగ్లీష్ వాళ్ళ మీద దండెత్తి స్వాతంత్రం తీసుకోవాలనే భావన కలుగుతుంది. ఆయనకి తెలియకుండానే ఏంది మనకు వర్షన్ ఇది కాదు కదా అని ఒక జైలర్ దగ్గరికి పోయి, ఏమండి ఈరోజు భోజనం ఎవరు చేశారు అని అడిగాడంట. ఆయన జైలరు, ఈరోజు వంట వాళ్ళు రాలేదు, ఒక ఖైదీ వంట మాస్టరు, ఆయనకి రేపు ఉరిశిక్ష, ఆయన్ని వంట మాస్టర్ రాని కారణం చేత ఆయన చేత వంట వండిచ్చాము అని చెప్పాడంట. అంటే ఆయన చేసినట్టు వంట ఏదైతే వంట మాస్టర్ ఉందో, ఆయన మనోభావాలు ఏదైతే ఉందో అవి ఆ భోజనంలో మిళితం అయిపోయినాయి. మనం కూడా వంటిట్లో మన మహిళలు భోంచేస్తూ చిరాగ్గా భోజనం చేస్తే ఆ రోజు చేసినటువంటి భోజనంలో నెగటివ్ ఎనర్జీ ఉంటుందండి. వంటిల్లును కూడా పిరమిడ్ కింద వంటగా నువ్వు చేసుకోగలిగితే దానికి శక్తి వస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా పంట పెట్టున్నారు, నవార, బహిరూపి, రకరకాలైనటువంటి దేశీయ విత్తనాలు వేసి పంట పెట్టున్నారు. ఉదయం వచ్చి నేను చూసా, చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎరువు లేకుండా ఆ విధంగా పచ్చదనంతో రావటం అనేది సాధ్యం కాదు. దాంట్లో పిరమిడ్లు అమర్చున్నారు. ఆ పిరమిడ్ల శక్తితో ఆ పంట పుష్కలంగా కనిపిస్తూ ఉంది. మనం తీసుకునే భోజనం ప్రశాంతంగా ఉదయాన్నే పొళ్ళు తోముకొని శుభ్రమైనటువంటి స్నానం చేసి భోజనం చేస్తే ఆ రోజు ఆ తీసుకునే భోజనం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈరోజు ఈ మధ్య రోజు ఒక బంధువుల ఇంటికి వెళ్ళాం. ఆమెకు ఆ రోజు పెళ్లి రోజంట. అంతా ఇప్పుడు 9-10 అయింది. నా దగ్గర ప్రసాదం తీసుకొచ్చి పెట్టి తినమని చెప్పింది. ఆమె అప్పుడు బ్రష్ చేస్తూ ఉంది, నైట్ వేసుకొని ఉంది, బ్రష్ చేస్తూ ఉంది. ఆ తీసుకున్నటువంటి ఆ ప్రసాదంలో ఏముంటుంది? ఎనర్జీ ఉంటుందా? ఎనర్జీ ఉండదు. అలాంటి భోజనం తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే. మీకు నేను చెప్పే సలహా ఏంటంటే, సారు 2 నిమిషాలు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నాకు తెలియనటువంటి విషయం మీకు చెప్తున్నాను. ఉదయాన్నే భోజనం చేసేటువంటి విధానంలో చాలా శ్రద్ధగానే తీసుకోగలిగితే ఆ భోజనం మనకి చాలా శక్తి ఇస్తుంది. ఇంతకుముందు మన మాంసాహారం కూడా, ఇంతకుముందు మన ఖైదీలు కి పెట్టేవాళ్ళు. మనం తీసుకునే ఆహారం కాదు మాంసాహారం అనేది. మాంసాహారం అనేది మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ మాంసాహారాల్లో ఎక్కువ
కోపాన్ని కలిగించేటువంటి విషయాలు ఉంటాయి. ఖైదీలకి మన సైనికులకి ఎందుకు ఆ మాంసాహారం పెట్టేవాళ్ళంటే వాళ్ళు సాత్వికమైన మనుషుల యొక్క మనస్తత్వం కలిగి ఉంటే చాలదు, ఎదుటోళ్ళతో పోరాడాలి. కాబట్టి ఆ భావాలు కలగాలనే ఉద్దేశంతో వాళ్ళు మాంసాహారం, అవసరమైతే లిక్కర్ను కూడా వాళ్ళకి అందించేవాళ్ళు. మనం సాత్వికులం కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రతి ఒక్కరు కూడా శాకాహారులుగా మారాలని ఈ మన ధ్యాన పిరమిడ్ స్వామీలు కూడా మనకి ఇచ్చేది ఏంటంటే మాంసాహారాన్ని మానండి, శాకాహారులుగా మానవండి. సాత్విక ఆహారం తీసుకునే వాళ్ళల్లో ఆ భావజాలం కూడా సాత్వికతతో కూడుకొని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరించుకుంటాను. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉండే స్వామీజీ. ఇది ఒక లెక్కలో చెప్పాలంటే మాకు చుట్టుపక్కల గ్రామాలకందటికీ ఒక అదృష్టం. మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. నేను మున్నిటికి ఇంత సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంత తక్కువ టైంలో ఇంత అభివృద్ధిని చేయటం అనేది సాధ్యం కాదు. దీనికి కారకులైనటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్కి, కార్యకర్తలకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇది ఆషామాషా విషయం అయితే కాదు. నేను ఉదయం చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఈ అరేంజ్మెంట్స్, ఈ వ్యవహారాలు అన్నీ చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. దీని నిర్వహణకి ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాకు చిన్న కోరిక ఏంటంటే మేము ఇట్లా చీకట్లో నడిచొచ్చేదానికి ఇబ్బంది అయ్యి చుట్టూ తిరుక్కొని వచ్చాము బైక్లో. స్వామీజీలకి నేను చెప్తున్నాను, మా గ్రామస్తులకు కూడా నేను తెలియజేస్తున్నాను. మన గ్రామం నుంచి, మన గ్రామానికి సంబంధించినటి, మన పంచాయతీకి సంబంధించిన స్థలంలో ఈ ధ్యాన కేంద్రం అనేది నిర్వహించడం అనేది మన కొత్తూరు గ్రామ ప్రజలందరికీ గర్వకారణం. మనం ఇక్కడ గాన ఒక ఈ ధ్యాన కేంద్రానికి గాన ఒక మార్గాన్ని గాన ఏర్పాటు చేసుకోగలిగితే ధ్యాన కేంద్రానికి, మన గ్రామానికి, ఆ దోవలో ఉన్నటువంటి అందరు రైతులకు కూడా, గ్రామాలకు, పొలాలకు కూడా మంచి విలువ పెరుగుతుందని, దానికి కావాల్సినటువంటి మార్గాన్ని కూడా గ్రామస్తులంతా కలిసి ఏ దోవలో మనం ఇస్తే సౌకర్యంగా ఉంటుంది. దానికోసం మనం ఏమీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికోసం సంబంధించినటువంటి ఎంతైతే పొలం దానికి పోతుందో ఆ రైతుకి మనం కాంపెన్సేషన్ కూడా కట్టిస్తాం. ఆ దోవకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా పంచాయతీ తరఫున కూడా కావాల్సినంత కొంత నిధులు వెచ్చించి కూడా దోవ ఏర్చుకునే దానికి ఏర్పాట్లు చేస్తాం. దానికి సంబంధించి ధ్యాన కేంద్రం పెద్దలు కూడా సహకరిస్తారు. కాకపోతే చేయాల్సిందంతా ఏంటంటే గ్రామస్తులు కలుసుకొని ఒక మార్గాన్ని గన ఈ ధ్యాన కేంద్రానికి గన ఏర్పాటు చేసుకోగలిగితే మనం కూడా రోజు ఇక్కడికి వచ్చి రెండుసేపు ధ్యానం చేయగలిగితే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మనం ఆర్థికంగా కూడా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామస్తులు అంతా ఆలోచించుకొని ఈ ఏర్పాట్లు చేయాల్సిందిగా గ్రామస్తులకి సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. గ్రామ శ్రేయస్సు కోరుకునే సర్పంచ్ ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. పిరమిడ్ గురించి చెప్పారు, ఆహార విధానం శాకాహారమే తినాలని చెప్పారు. చక్కగా ఊరికి దారి ఆశ్రమానికి వేసుకుంటే మనం కూడా రోజు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తాం. ఇప్పుడు అనుకున్నాం కదా, ఇది యోగ భూమి, యోగం చేయాలి, ధ్యానం చేయాలి, దానికోసం వచ్చిన ఆశ్రమం కదా. మరి విశ్వము, గురువర్యులు ఇలాంటి మనస్తత్వాన్నే కలిగిస్తారు. కాబట్టి ధన్యవాదాలు స్వామి. థ్యాంక్ యూ. మన మాజీ సర్పంచ్ గారి ద్వారా 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరు. ఓం నమ శివాయ. ఈ వసుదైవ కుటుంబానికి స్వామీజీ గారికి, మునిబాబు గారు స్వామీజీ గారికి, ఈ ప్రాంగణంలో ఉండే ప్రజల గారికి ఈ టెస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఆ నెంబర్స్కి నా 10,000 వందనాలు. ఈ స్థానంలో 66 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఎలాంటి చెడ్డ జరగలేదు.
ఈరోజు ఎంతో పుంజాకరంగా టెస్ట్ పెట్టి అందరికీ పనికొచ్చే పనులు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా మా శక్తి స్థాయిలు సేకరిస్తాము. ఈ దావ అనేది అందరూ గ్రామస్తులు మాట్లాడుకొని మన ఊరికి ఒక మంచి జరిగిందని అందరూ దాన్ని గ్రహించి తీసుకురావడం అనేది చాలా మంచిది. నేనైతే నా శక్తి స్థాయిలు నా పొలం మీద కూడా తీసుకురాలేకపోయినాను. ఈరోజు నా ఒక్కరి బాధతో ఉన్న ఆ రోజు, ఈరోజు 10 మందికి అవసరం ఇది. ఈ 10 మంది అవసరం ఆలోచించి చేయడం అనేది చాలా గొప్పతనం. నాకు ఎటు పరిస్థితులు వీలుగాకనే బ్రాండ్పల్లి రోడ్ నుంచి నేను తీసుకొచ్చింది. నాకు ఏ సహాయం లేక ఈరోజు 10 మందికి సహాయం ఇది. కానీ దీంట్లో 64 సంవత్సరాలు నేను ఎంత పడాల్సిన కష్టాలు ఎంత పడినాను. నాకు ఎలాంటి చెడ్డ జరగలేదు. ఈరోజు నాకు చాలా మంచిదైంది. చాలామంది దీని గురించి బాగుపడతారు, చాలామంది కూడా బతుకుతారు. ఈ ఒక జ్ఞాన కార్యక్రమం అనేది ఇక్కడెక్కడ లేదు, ఇక్కడ జరిగింది కాబట్టి చాలా ఆలోచించి దోవ ఏర్పాటు కూడా చేసుకోవడం చాలా సంతోషం నాకు. మన సామేజ గారు ఈ టెస్ట్ వాళ్ళకి 10,000 వందనాలు. ఈ ప్రాంగణంలో ఉండే జనాలకి చాలా సంతోషం. నాకుండే జబ్బు కూడా సగం వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు వచ్చి ఈ స్థానంలో ఉంటారని మాకు తెలీదు. 2 విధాల్లో నేను లేచిపోయి ఉంటాను, కానీ ఇక్కడ నిలుచుకోవాలనే ఒక ఇది ఉండాలి. మీరు రావాలని ఉండాలి. ఇది ఎంతమందిని చూస్తారో కానీ క్యూని చూడలేదు, మిమ్మల్ని చూస్తుంది. ఓకే ఓకే, జనాలనే చూస్తారు. అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ సార్. మంచి ప్రతిపాదనని వసుదైన కుటుంబం వారికి తీసుకొని వచ్చినందుకు సర్పంచ్ వారికి, వాళ్ళ కుటుంబానికి, మాజీ సర్పంచ్ వాళ్ళ కుటుంబాలకి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. వాళ్ళకి సన్మానం చేసుకుందాం. అలాగే మన సీనియర్ మాస్టర్లు కూడా అలాగే సన్మానం చేసుకుంటాం. కూర్చోండి కూర్చోండి. शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि అందరూ వీళ్ళిద్దరికి సన్మానం చేయలేదనుకుంటున్నారు కదా. వీళ్ళది రాత్రి జాగరణ ఉంది. అలాగే రేపు ఉదయం ప్రాతకాల ధ్యానంలో పార్వతీ పరమేశ్వర్లాగా పిలిచిన తక్షణమే రావడం జరిగింది వీళ్ళిద్దరూ. రేపు తెల్లవారితో ప్రాతకాల ధ్యానం కూడా వాళ్ళిద్దరూ కలిసి మనకు ధ్యానం అందిస్తారు. రేపు ఉదయం మన మాస్టర్లకి ఘనంగా సన్మానం చేసుకుంటాం. ఓసూరి వేదిక ఉన్నటువంటి మాస్టర్లకు అందరూ ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ యథాప్రకారం ప్రోగ్రామ్ని రజితా మేడం గారు తీసుకుపోవాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. తదుపరి కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలు. వసుదైక కుటుంబం సంగీత విభావరి టీమ్ మెంబర్స్ దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము.
సచిదేవి మేడం, అన్నపూర్ణ మేడం, సునీత మేడం, ప్లీజ్ వెల్కమ్. ఎంతమంది భోంచేశారు మాస్టర్స్? పొద్దున్న మధ్యాహ్నం ఎంతమంది భోంచేశారు? ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయా? అమృతాహారం ఎలా ఉంది? గట్టిగా క్లాప్స్. వంట చేసిన మాస్టర్స్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. అక్కడ వంట మాస్టర్స్ దగ్గర కర్లపూడి నుంచి సేవా దృక్పథంతో ఒక 15 మంది వచ్చి సేవ చేస్తున్నారు ఫ్రీగా. కర్లపూడి మాస్టర్స్ స్త్రీమూర్తులకి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎంత సేవ చేస్తున్నారో, వాళ్ళు ధ్యానానికి ఇంకా రాలేదు కానీ సేవ స్టార్ట్ చేశారు. సేవ అన్నది దైవ మార్గం. అందరం సేవలో ఉందాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః. ఓం మహాప్రాణదీపం శివం శివం ఓంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైతభాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశహృదయంగమం చతురగదిశంగమం పంచభూతాత్మకం శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశదిశాశు విమలం ఏకాదశోజ్వలం ఏకనాదేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవదాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సూరేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రపాశం మహాహర్షవర్షం ప్రవర్షం సుదీర్షం. నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నేత్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం. ఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢం ఢం డఢంకానినాద నవతాండవ ఢంబర తద్దిమ్మి తకదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య శుభ కమల బంబరం ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం ప్రపంచైక సూత్రం విరుద్ధం సుసిద్ధం న
అకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకార సారం మహాకాలకాలం మహానీలకంఠం మహానందనందం మహాట్టహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్దుద్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశఘోషం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరంకృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం అగ్నిలింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్రవర పరంజ్యోతిం ధర్మస్థల క్షేత్రవర పరంజ్యోతిం ధర్మస్థల క్షేత్రవర పరంజ్యోతిం ఓం నమః సోమాయ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ కాంతాయ చ రమ్యాయ చ గమ్యాయ చ ఈశాయ చ శ్రీశాయ చ సర్వాయ చ సర్వాయ చ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. భో భం భం భో భం భం భో భం భం భో సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకర సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతు శంకర శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వర హర తనర ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్వర ఓం తంత్రేశ్వర మరవేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రభ కర్పూర ప్రభర్పింతు శంకర ఆకాశలింగమై ఆవహించరా ఢమ 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 మరుగని సలిపి జడతిని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిపి చలనము కలిగించరా భస్మం చేసై అసురులని అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమై భూలింగమై
మూలమై బలపడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధిలిఖితములిక బరబర జరిపి అమృతమే కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములు గని అభయములిడి హితము సతము అందించరా గ్రహణం నిధనం బాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనమీరా ఎదలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా ద్యుతివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూర ప్రభ కర్పూర ప్రభార్పింతుము శంకరా. థ్యాంక్ యూ మాస్టర్. నగురుడు నన్నింకా యోగి గమ్మనేనే యోగి గమ్మనే రాజా యోగి గమ్మనేనే నా గురుడు నన్నింకా యోగి గమ్మనే రాజా యోగి గమ్మనేనే భోగి గమ్మనేనే నా గురుడు నన్నింకా త్యాగి గమ్మనేనే త్యాగి గమ్మనేనే జ్ఞాని గమ్మనేనే మొట్టమొదట నీవు పుట్టలేదనేనే మొట్టమొదట నీవు పుట్టలేదనేనే పుట్టుగిట్టులు లేని బట్ట బయలనేనే నా గురుడు నన్నింకా యోగి గమ్మనే రాజా యోగి గమ్మనేనే భోగి గమ్మనేనే మూలమించుకలేని కీలెరుగు మనేనే మూలమించుకలేని కీలెరుగు మనేనే కాలకాలములెల్లా కల్లా జగమనేనే నాడు నన్నింకా యోగి గమ్మనేనే యోగి గమ్మనేనే త్యాగి గమ్మనేనే మాయాలేని చోటు మరుగెరుగు మనేనే మాయాలేని చోటు మరుగెరుగు మనేనే మరుగు నెరిగితే నీవు తిరిగి రావనేనే నా గురుడు నన్నింకా యోగి గమ్మనే రాజా యోగి గమ్మనేనే భోగి గమ్మనేనే అన్నా విన్నది కన్నది సున్నా జయమనేనే అన్నా విన్నది కన్నది సున్నా జయమనేనే సున్నా చేసి యుదాని ఎన్నా బోకనేనే నా గురుడు నన్నింకా యోగి గమ్మనేనా యోగి గమ్మనేనే భోగి గమ్మనేనే మాటాలయమై ఏటి చోటెరుగు మనేనే మాటాలయమై ఏటి చోటెరుగు మనేనే మఠ మహదేవు పేట మలికి దాసనేనే నా గురుడు నన్నింకా యోగి గమ్మనేనే భోగి గమ్మనేనే త్యాగి గమ్మనేనే త్యాగి గమ్మనేనే భోగి గమ్మనేనే యోగి గమ్మనేనే భోగి
త్యాగి గమ్మనేనే జ్ఞాని గమ్మనేనే योगी गम्मने ने भोगी गम्मने ने त्यागी गम्मने ने ज्ञानी गम्मने ने। थैंक यू मास्टर्स, थैंक यू। వసుదైక కుటుంబం సంగీత విభావరి టీం నుంచి సత్య త్రివేణి గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం. గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది, జపములేల తపములేల సాధన సంపదలేల, జపములేల తపములేల సాధన సంపదలేల, సతతముని నుమది తలచిన సతతముని నుమది తలచిన చాలును పొమ్మన్నది మరచిపోకన్నది, గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది, చెప్పుడు మాటలు విని చెడిపోకన్నది, చెప్పుడు మాటలు విని చెడిపోకన్నది, సతతముని నుమది తలచిన చాలును పొమ్మన్నది, గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, కులశైలములకెల్లా తెగి వచ్చి పైపడిన, కులశైలములకెల్లా తెగి వచ్చి పైపడిన, జలరాసులే పొంగి ప్రళయమే వచ్చిన, జలరాసులే పొంగి ప్రళయమే వచ్చిన, చెలించని భక్తునికే చెలించని భక్తునికే కలదు స్థానమన్నది, గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది, గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వసుదైక కుటుంబం సంగీత విభాగం నుంచి సుబ్బులు మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. వేదం వెవ్వని వేదికెడిని ఆ దేవుని గొనియాడుడి, వేదం వెవ్వని వేదికెడిని ఆ దేవుని గొనియాడుడి, వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, వేదం వెవ్వని వెదికెడిని ఆ దేవుని గొనియాడుడి, వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచటగలడనినా,
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచటగలడనినా తలతురెవ్వని తని వియోగ దశ ఇలా తని భజయించుడి వేదం వెవ్వని వెదికెడిని ఆ దేవుని గొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కడగి సకల రక్షకుడిందెవ్వడు ఒడి నింతయునెవ్వని మయము కడగి సకల రక్షకుడిందెవ్వడు ఒడి నింతయునెవ్వని మయము పిడికిట తృప్తులు పితరులెవ్వని తడవిన ఘనుడా తని గనుడి వేదం వెవ్వని వెదికెడిని ఆ దేవుని గొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వని కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరెవ్వని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వేదం వెవ్వని వెదికెడిని ఆ దేవుని గొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఎంతో అద్భుతమైన దినం, మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి సందర్భంగా మనందరం కూడా ధ్యాన శివోహం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా రెండో రోజు దిగ్విజయంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతోమంది మాస్టర్ల ఆత్మజ్ఞాన సందేశాలతో ఎంతో అద్భుతంగా జరుపుకున్నాం మాస్టర్స్. మీరందరూ భోజనం చేసి మళ్ళీ 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తే మనందరికీ కూడా ఈరోజు మహాశివరాత్రి జాగరణ ఎంతో అద్భుతంగా చేసుకుందాం మాస్టర్స్ ధ్యానంతో. కాబట్టి అందరూ కూడా భోజనం చేసి మరలా 10 గంటలకల్లా సభా ప్రాంగణం వద్దకు రావాలి. అలాగే రేపు ఉదయం ప్రాతకాల ధ్యానం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 గంటల వరకు 3 గంటల సేపు దోన్ నుంచి మనకు రామాంజనేయులు గారు, పద్మావతి మేడం వాళ్ళిద్దరూ కూడా మనకి ఈ కార్యక్రమాన్ని ధ్యానాన్ని మనకి ఉదయం సంగీతంతో అందిస్తారు. కాబట్టి అందరూ కూడా వెళ్ళి భోజనం చేసి రండి మాస్టర్స్. రేపు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు భీమినేని వంశీ గారిది మనకి కార్యక్రమం ఉంది ఆత్మజ్ఞాన సందేశంతో. కాబట్టి అందరూ కూడా తప్పకుండా కార్యక్రమాలన్నీ కూడా వీక్షించవలసిందిగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్.